ఆఫ్ ప్లీజ్ మూమెంట్. కంటిన్యూ కంటిన్యూ. డౌన్. సెకండ్. కంట్రోల్ కంట్రోల్. కంటిన్యూ. హలో పాపా, యశస్విని కదా? అటకు డౌన్. సెకండ్. హలో అంకుల్ చూస్తున్నాడా? ఎవరు లేరా సార్? ఎవరు లేరా? అన్నీ ఒక్కలేనా? భాష రేపు వస్తాడంట. వాళ్ళ ఓనరు అమ్మాయిని ఎక్కడో స్కూల్ దగ్గర కాలేజ్ దగ్గర దింపడానికి పోతున్నాడు ఈరోజు. అందుకని రేపు నుంచి వస్తాను అన్నాడు. సర్లే అన్న. కంటిన్యూ. లెఫ్ట్ సైడ్ కూడా మనం చూసుకోవాలి, మరి అంత క్లోజ్గా వెళ్ళిపోకూడదు. ఒకవేళ అతను రైట్ తిప్పేస్తే ప్రాబ్లం కాదు. పోనీ కంటిన్యూ. ఒక లెవెల్లో ఉంది కాబట్టి ఏం పెద్దగా దాని గురించి ఆలోచించిన అవసరం లేదు. అదే గేడి ఉండింది అనుకోండి, ఆలోచించాలా. నెక్స్ట్.
స్పీడ్ ఎంతలో ఉంది? 20లో సార్. ఏది ఎలా? టూ సార్. న్యూట్రల్ వచ్చింది ఫస్ట్ టైం న్యూట్రల్ పెట్టాను అనమాట. కంటిన్యూ. మిస్టేక్ తగ్గుతాను. డౌన్. కంటిన్యూ. ఆఫ్ అయినట్టుంది సార్. అది ఆన్లో ఉంది. అది ఏం ఆఫ్ ఉంది. ఆన్ ఉందా? రికార్డింగ్ ఉందా? టైమింగ్ పడుతుందా ఇక్కడ? అదే చూస్తున్నా. కంటిన్యూ. 5 minutes తర్వాత ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోతుంది. అంటే మన ఇద్దరు ఫేస్ బయట మొత్తం కనబడుతుంది. కొంచెం డౌన్. కంటిన్యూ. టిప్పర్ కట్ అవుతుంది. పైకను ఇండికేటర్ కాదు. ఓకేనా? లెఫ్ట్ ఫోన్ ఇండికేటర్ పైకంటే లెఫ్ట్, కిందికంటే అది పోనీ. కంటిన్యూ. నెక్స్ట్. ఇంకేం చెప్పిన అవసరం లేదు కదా? చెప్పాలా? అవసరం లేదు. కొంచెం లెఫ్ట్కి రావడం వల్ల నష్టం ఏం లేదు. అర్థమవుతుందా? టైర్ దిగినా పర్లేదు. ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు 4th ఉన్నారు కదా, 4th నుంచి న్యూట్రల్ లేక్ వచ్చి బండి కిందికి దిగి మళ్ళీ తర్వాత 3rd గేర్ స్పీడ్ని బట్టి గేర్ వేసుకొని మూవ్ అవడంలో తప్పేం లేదు. అర్థమవుతుందా? గుడ్డిగా ఊరికే అతను దిగుతాడు కదా, నేను పోగలను కదా అనే కాన్సెప్ట్ లేకుండా చూసుకోండి. హారం కొట్టండి అతను. కానీ ఎప్పుడైతే నువ్వు కిందికి దిగాలనుకుంటున్నావో అప్పుడు బండి స్లో అవ్వాలా. స్లో అవ్వకుండా నువ్వు అదే స్పీడ్లో కిందికి దింపినావు అనుకో, ఒక్కొక్కసారి టైర్ ఇట్లా లెఫ్ట్కి తిరిగిపోయిందనుకో ఎక్కడికన్నా ఎత్తుకపోతుంది. మేము అర్థమైందా? థర్డ్ వేసుకొని మీరు కొంచెమే తొక్కంది క్లచ్ ఇప్పుడు, అందుకే పల్లె. అది ఇంత తొక్కే లోపల పడింది.
కాబట్టి కన్ఫర్మ్ మనం దిగాల్సిందే. ఆకులు ఏకులు. అక్కడ ఆకులు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి అని మనం అనుకుంటే ఈదులు తలుగుతుంది. అలా ఉన్నాయి అని మనం కన్ఫర్మ్ చేసుకోలేకుండా మనం క్రాస్ చేయకూడదు. అది కన్ఫర్మ్ చేసుకునే కదా క్రాస్ చేయాల్సింది. వేరే ప్లేస్లో చేయాల్సింది క్రాసింగ్ కదా. మరి కంటిన్యూ. అతను లెఫ్ట్లో వస్తున్నాడు, ఓకే, మనకేం ప్రాబ్లం లేదు. పోనీ తగ్గు. బ్యాక్ సైడ్ చూసుకుంటూ పోండి. వెనక్ సైడ్ వెహికల్ వస్తుంది, క్రాస్ చేస్తున్నాడు మిమ్మల్ని. కానీ కంటిన్యూ. క్లచ్ బాగా తొక్కడం లేదని అనుకుంటున్నాం. మరి ఎందుకు పోనీ ఆరాను. एक सेकंड है चंद्र प्लस రెడీ రెడీ తిప్పే కాడ చాలా యాక్టివ్ ఉండాలి. చిన్న తిప్పినాం అనుకో నేను తిప్పాల్సి వస్తుంది. క్లచ్ డౌన్. క్లచ్ వద్దా సార్? సెకండ్ వేసుకోండి. బ్రిడ్జ్ కూడా తయారైపోయింది. స్లో. లెఫ్ట్కి రండి, లెఫ్ట్కి రండి. తిప్పండి రైట్కి వెంటనే. ఎక్కువ రైజింగ్ లేకుండా మనకి ఎంత అవసరమో అంతే మూమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే పోనీ పోనీ తగ్గు. ఎందుకు స్లో చేసినారు? స్లో. ఇక్కడ మీరు ఇలాంటివి సిచ్యువేషన్లో మీరు యాక్టివ్ లేకపోయినారనుకోండి, మీరు వచ్చి నేర్చుకొని వేస్ట్ అయిపోతుంది క్లాస్. అది మీకు మంచిది కాదు, అది మీ ఇష్టం. ఓకే ఇలాంటి చోట మీరు యాక్టివ్తో పని చేయాలా. డౌన్ ఉంది, స్లో చేయి. లెఫ్ట్కి రండి, నీ రూట్లో ఉంది. కింద దిగుతాం కదా సార్, ఇప్పుడు ఎత్తుంటుంది టైర్ రాసుకొని ఏం కాదా? అవును సార్. లెవెల్గా ఉన్న వరకు అట్టనే కింద పోవాలా. అంత సడన్గా ఎక్కి ఇలా అవసరం లేదు. అక్కడ ఇంకా కొంచెం ముందుకు పోయి ఎక్కియండి, అంతే కదా. తప్పనిసరి అక్కడనే ఎక్కేయాలి, ఇంకా వేరే పరిష్కారం లేదు అనుకున్నప్పుడు తప్పదు, ఇంక ఎక్కేయాల్సిందే. మనకి ఇంకా అవకాశం ఉంది, ముందుకు పోయినా ఎక్కించుకోవచ్చు అని అనిపిస్తే ముందుకు పోయి ఎక్కడం సేఫ్. టైర్ ఏమిటంటే నేను డిక్స్ కానీ టైర్ కానీ రాసుకోవడం, నాకు తెలిసి డిక్స్కి ఏమంత పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. టైరే రాసుకొని అది కూడా మనం ఎక్కించే దాన్ని బట్టి ఉంటుంది. ఇష్టానుసారంగా తిప్పడం, ఇష్టానుసారంగా ఎటెండ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది.